బుధవారం గజ్వేల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు భట్టు దయానంద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ మధ్య బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యంగా కేటీఆర్ వాడుతున్న భాష చాలా ఇబ్బందిగా ఉందన్నారు. పార్టీ ఓటమిని ప్రజలపై వేయటం తప్ప వారి పొరపాట్లను అంగీకరించడం లేదని, అంతేకాకుండా ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న చెరువులు నాలాలను కబ్జా చేసిన వారిని తొలగించడం, ఏర్పాటు చేసిన హైదరాబాద్ రాజకీయ స్వార్థం కోసం విమర్శలు చేసి మూసీ ప్రక్షాళన విషయంలో ఏ సంబంధం లేని హైదరా పేరు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ మాటలకు కూడా ఒక ముఖ్యమంత్రి అనే పదవికి కూడా గౌరవం ఇవ్వకుండా మాట్లాడుతున్నారని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని, సమాజ భవిష్యత్తు దృష్ట్యా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని, ఇది మీకు తెలియనిదా అని అడిగారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్ తదితర ప్రాజెక్టుల నిర్మాణంలో ఎంతమంది నిరాశ్రయులయ్యారో మీకు తెలుసు. వారి బాధలు ఇప్పటికీ ఏమీ పరిష్కారం కాలేదు. అలాగే మంత్రి కొండ సురేఖపై చేసిన ట్రోలింగ్స్ కూడా ఏమాత్రం క్షమించరానిదని హరీష్ రావు స్పందించినందుకు అభినందనలు. కానీ కేటీఆర్ పద్ధతి వల్ల బీఆర్ఎస్ పార్టీకి ఏమాత్రం మంచిది కాదని, కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ మాటలకు స్పందించే సమయంలో సంయమనం కోల్పోవడం సరైనది కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మరింత హుందాగా ఉండాలని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల విషయంలో ప్రజలకు నమ్మకం కలిగించటకు సీఎం బహిరంగ ప్రకటన చేయాలని, ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక ఇబ్బందులను ప్రజలకు తెలియజేసి సమయం ఇవ్వాలని, తప్పకుండా అన్ని హామీలు అమలు చేస్తామని చెప్పవలసిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే రాజకీయ నాయకులపై ప్రజలకు నమ్మకం పోతోందని, కేటీఆర్ మాటలు దానికి కాంగ్రెస్ పార్టీ ప్రతిదాడి మంచిది కాదన్నారు. నాయకులు మాట్లాడే పద్ధతి మార్చుకోవాలని కోరుతూ, లేనిచో మీ బాటలో ప్రజలు మాట్లాడితే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నానన్నారు. ఆ పరిస్థితులు రాకుండా నాయకులు మారాలని, రాజకీయ విలువలను దిగజార్చవద్దని కోరుతున్నానన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శివలింగా కృష్ణ, గజ్వేల్ పట్టణ బాధ్యులు స్వర్గం రాజేశం, జయదేపూర్ మండల సిపిఐ పార్టీ కార్యదర్శి తొందూరు నరసింహారెడ్డి, తిగుల్ గ్రామ సిపిఐ పార్టీ కార్యదర్శి భిక్షపతి, రిటైర్మెంట్ హెచ్ఎం రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు చూస్తుంటే సామాన్య ప్రజలు కూడా అసహించుకునే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వము అంటే బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆ ఓటమికి గల కారణాలని గుర్తించకుండా కేవలం ప్రజలేదో తప్పు చేసినటువంటి పద్ధతుల్లో గౌరవ కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని వాళ్ళు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదానికైనా ప్రజల నిర్ణయమే తుది నిర్ణయం కాబట్టి ఆ పద్ధతులలో ఓటమిని ప్రజలపైకి నెట్టడం అనేది సరైనది కాదనేది మా అభిప్రాయం. అలాగే మరి ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో ముఖ్యంగా ఈ హైడ్రా పేరుతో హైదరాబాద్లో మరి నాలాలని, చెరువుల్ని కబ్జా చేసినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి బడా వాళ్ళని కూడా తొలగించడం కోసం సుప్రీంకోర్టు, అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది. అయినప్పటికీ కూడా వారిని మరి అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి కేటీఆర్ గారి చర్యల్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. అలాగే మూసీ నది సుందరీకరణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చర్యలు తీసుకుంటున్నదో దానికి హైడ్రాకు కూడా పొంతన లేకపోయినప్పటికీ హైడ్రాకు ఏదో సంబంధం ఉన్నట్టుగా మరి కేటీఆర్ గారు మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని రెచ్చగొట్టే విధానం ఏదైతే ఉందో దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అక్కడ నివసించేటువంటి పేదలకు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం మీద ఉన్నది. అలాగే మరి అది సుందరీకరణకు సహకరించాల్సినటువంటి బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీకి కూడా ఉంది. కానీ వాళ్ళు దాన్ని మర్చిపోయి ఇవాళ కేవలం రాజకీయ స్వార్థంతో విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. అంతేకాకుండా కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అనేటువంటి కనీస పదవికి ఇవ్వాల్సినటువంటి గౌరవం కూడా ఇవ్వకుండా రేవంత్ రెడ్డి గారిని, గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పేరు పెట్టి ఇష్టమున్న పద్ధతులలో మాట్లాడడం అనేది ఇది సమాజానికి చాలా మంచిది కాదు. వాళ్ళ బీఆర్ఎస్ పార్టీకి కూడా మంచిది కాదు. ఆయన పద్ధతిని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము సూచిస్తా ఉన్నాం. అలాగే మరి ఆయన యొక్క ఈ అహంకారపూరితమైనటువంటి అసందర్భమైనటువంటి మాటలకు మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అదే పద్ధతిలో స్పందించడం అనే దాన్ని కూడా మేము సమర్థించడం లేదు. ఎందుకంటే నాయకులు అంటేనే ప్రజలకు అవహేళన కలిగే పరిస్థితి ఇవాళ ఉన్నది. మరి సమాజంలో కొన్నిసార్లు సమాజ శ్రేయస్సు దృష్ట్యా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ విషయము మరి గౌరవనీయులు కేటీఆర్ గారికి కూడా తెలుసు. ఎందుకంటే వారి హయాంలోనే మన ముఖ్యంగా మెదక్ జిల్లాలోనే 3 ప్రాంతాలలో అటు రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగర్లలో సుమారు 20 గ్రామాల ప్రజలు నిరాశ్రయులై ఇవాళ చెట్టుకోలు గుట్టకోలై బతుకుతున్నటువంటి పరిస్థితి మరి ఆయన చూసిందే.
కాబట్టి కొన్ని నిర్ణయాలు తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకోవాల్సి వస్తుంది. ఇవాళ హైడ్రా కానీ మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ కొంత ఇబ్బంది జరుగుతున్నమాట వాస్తవమే కావచ్చు, కానీ తప్పనిసరి ఇది సమాజానికి భవిష్యత్తు కోసం ఈ పని చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి దీనిలో పేదలకు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అలాగే ప్రతిపక్షంగా ఈ మంచి పనులకు సహకరించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రతిపక్షం మీద ఉన్నది అని చెప్పని మేము గుర్తు చేయదలుచుకున్నాం. దీన్ని వాళ్ళు ఒకవేళ నాయకులు ఇదే పద్ధతులలో కనుక మాట్లాడితే రానున్న రోజులలో ప్రజలు ఇదే పద్ధతిని ప్రజలు కనుక అనుసరిస్తే మరి రాజకీయ నాయకులుగా మన గతి ఏంది, మన పరిస్థితి ఏంది అనేది మనము పార్టీల నాయకులుగా అందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని, పార్టీ ముఖ్యంగా కేటీఆర్ గారు తన భాషను మార్చుకోవాలని చెప్పని వారికి సూచిస్తూ, అలాగే ఈ మధ్యనే గౌరవనీయులు కొండా సురేఖ గారికి రఘునందన్ రావు గారు ఎంపీ గారు ఏదో మాల వేస్తే, మాల అంటే అది పూలదండ కూడా కాదు, కేవలం నా దారపు దండ వేస్తే దానికి ఏదో స్ట్రోలింగ్ పెట్టి కేటీఆర్ గారు దాన్ని అంగీకరించడం అనేది చాలా క్షమించరాని విషయం. దానికి మరి గౌరవనీయులు హరీష్ రావు గారు అయితే స్పందించినారు. అందుకు వారిని అభినందిస్తూ కేటీఆర్ గారి యొక్క పద్ధతి మార్చుకోకపోతే బీఆర్ఎస్ పార్టీకి నష్టమని హెచ్చరిస్తూ మరి రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ తీసుకునేటువంటి మంచి పనులకు మద్దతు ఇద్దామని, చెడేదని ఉంటే తప్పనిసరిగా సూచన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని పార్టీగా వారికి సూచన చేస్తూ ముగిస్తా ఉన్నాం.